హాయ్ అండి. ఈరోజు టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ బీట్రూట్ సర్వపిండి అయితే మీకు చూపించబోతున్నాను. ప్రాసెస్ మాత్రం చాలా ఈజీగా ఉంటది. ఎవరు కూడా మిస్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే బీట్రూట్ తీసుకొని దీన్ని పీల్ ఆఫ్ చేసేసుకోవాలి. పీల్ ఆఫ్ చేసుకున్న బీట్రూట్‌ని అయితే వీడియోలో చూపిస్తున్నట్టుగా సన్నగా తురుముకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి వరిపిండి తీసుకుంటున్నాను. అలాగే బీట్రూట్ తురుము కూడా వేసుకుంటున్నా. ఇప్పుడు దాంట్లోని సన్నగా తురుముకున్న అల్లం తురుము వేసుకుంటున్నాను. దాంతోపాటు 2 స్పూన్ల నువ్వులు వేసుకుంటున్నా. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు అయితే 2 గుప్పెల వరకు వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి వేయించి పొట్టు తీసుకున్న వేరుశనగ పప్పును వేసుకుంటున్నాను. అలాగే చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నా. దాంతోపాటు చిన్నగా కట్ చేసిన కరివేపాకు, టేస్ట్‌కి సరిపడగా సాల్ట్ వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే కలిపేసుకోవాలి. చూసారు కదా, మనకి పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టయితే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిలోంచి కొంత భాగాన్ని ఇలా తీసుకొని ఆయిల్ అప్లై చేసుకున్న దాని మీద పెట్టి వీడియోలో చూపిస్తున్నట్టయితే ఇలా స్ప్రెడ్ చేసుకోండి. బీట్రూట్ అంటే ఇష్టపడని పిల్లలు ఉంటే ఒక్కసారి దీన్ని టేస్ట్ చేశారంటే ప్లేట్ కూడా ఖాళీ చేసేస్తారు. అంత బాగుంటుంది దీని టేస్ట్ వచ్చి. నెక్స్ట్ వచ్చి ఇదిగోండి ఇలాగా హోల్స్ పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ హోల్స్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మనం రెడీ చేసి పెట్టుకున్న ప్యాన్ అయితే పెట్టేసుకుందాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకున్నాక 10 to 15 మినిట్స్ అయితే మగ్గనివ్వాలి. 15 మినిట్స్ తర్వాత అయితే మనకి సర్వపిండి అయితే రెడీ అయిపోయిందండి. ఇది ఒకవైపు మాత్రం కాల్చుకుంటే సరిపోతుందండి. మీకు చూపించడం కోసం ఇది ఫ్లిప్ చేశాను నేను. టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ బీట్రూట్ సర్వపిండి అయితే రెడీ అయిపోయింది. దీనిని కొన్ని ప్రాంతాల్లో సర్వపిండి అంటారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో అయితే తపాల చెక్క అని కూడా అంటారు. ఈ రెసిపీని మీరేమంటారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.